చూశారు కదా గణేష్ నిమజ్జనాలతో భాగ్యనగరం ఎంతో శోభాయమయంగా ఎంతో చాలా చక్కగా శోభయాత్ర అయితే జరిగింది. అయితే కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మన స్టూడియో కూడా చాలా కలర్ఫుల్ గా తయారైంది. ఎందుకంటే మనతో ఉన్నారు రోటీ కపడా రొమాన్స్ టీమ్ యూనిట్ ఖుష్బు చౌదరి అండ్ హర్షరావు గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో. హాయ్. హాయ్. చెప్పండి, కామన్ గా రోటీ కపడా మకాన్ అంటారు, బట్ మీ సినిమా టైటిలే రోటీ కపడా మకాన్ అంటున్నారు. రొమాన్స్. సారీ ఐ కన్ఫ్యూజ్. రోటీ కపడా మకాన్ అని జనరల్ గా అంటారు, మీరేమో రోటీ కపడా రొమాన్స్. ఏంటి అసలు మీ స్టోరీ? సో బేసిక్గా అదే అండి, మా డైరెక్టర్ ఏమన్నారంటే ఒకప్పుడు రోటీ కపడా మకాన్ అనేది చాలా అత్యవసరమైన వస్తువుల్లాగా ఉండేవి. కాకపోతే ఇప్పుడు కరెంట్ జనరేషన్కి రోటీ కపడా మకాన్ కాదు, రోటీ కపడా రొమాన్స్ అవసరం ఎక్కువ అయిపోయింది అనేది అదొక పాయింట్ అనమాట సినిమా గురించి. అంతే, జస్ట్ అలా ఆ విధంగా టైటిల్ పెట్టడం జరిగింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లైఫ్ స్టైల్ని మీ మూవీలో ఏ విధంగా చూపించారు? హైదరాబాద్ లైఫ్ స్టైల్ అంటే మూవీ మొత్తం హైదరాబాద్లోనే జరుగుతుంది. సో మనం హైదరాబాద్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ చిన్నవి అవన్నీ కనపడుతూ ఉంటాయి అనమాట. చిన్న సరదాలు, హోలీ సెలబ్రేషన్స్ కానీ మన హైదరాబాద్లో ఎంత బాగా చేస్తారో మనకు తెలుసు. సో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా ఈ కార్యక్రమాల్లో? అంటే ఇప్పుడు నిమజ్జనాల్లో కావచ్చు. డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ గణేష్ నిమజ్జనం అంటే నాకు ఎందుకు బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అంటే, మా ఇల్లు దిల్సుఖ్ నగర్లో. సో ఇప్పుడు ఇక్కడ పెద్ద ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ బండ్ కాకుండా మినీ ట్యాంక్ బండ్ అని సరూర్ నగర్ లేక్ ఉంటుంది. సో అక్కడ సెకండ్ హైయెస్ట్ నిమజ్జనాలు జరుగుతాయి హైదరాబాద్లో. సో మా ఇంటికి చాలా దగ్గర అనమాట అది. సో మాకు చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ గణేష్ నిమజ్జనం అనగానే మా గల్లీ ఎండ్కి వెళ్ళి నించొని వచ్చే గణేష్ అన్ని విగ్రహాలు, ఆ సెలబ్రేషన్స్, ఆ పులిహోర ప్యాకెట్లు, ఇదే అలానే జరిగేది. గణేష్ నిమజ్జనం అనేది చాలా సందడిగా జరిగేది. హాయ్. హలో. హాయ్. So you are not from Hyderabad, right? No, I'm from Uttarakhand. Where are you from? I'm from Uttarakhand. Uttarakhand. Yeah. Do you know Telugu? కొంచెం yeah. Okay, but నేను అడిగేది అర్థమవుతుందా తనకి? పర్లేదు కొంచెం. Can you understand? Yeah, if people are talking in front of me, I can understand. Like you can understand, but you can't see. Yeah, that's right. Okay, ఇప్పుడు మీ మూవీలో మీ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మీరు ఏం రోల్ ప్లే చేస్తున్నారు, దాని యొక్క క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంది? అంటే యాక్చువల్లీ ఈ మూవీలో 4 హీరోలు 4 హీరోయిన్లు ఉన్నారండి. సో ఇద్దరే వచ్చారు. వాళ్ళ తరపున మేము వచ్చాం అంతే. 4 హీరోలు 4 హీరోయిన్లు 4 స్టోరీలు అంతా కలిపి ఉంటుంది అనమాట. ఒక 4 ఫ్రెండ్స్ కథ బేసిక్ గా. ఒక 4 బాయ్స్ ఉంటారు, వాళ్ళ కథ, వాళ్ళ లైఫ్ లోకి అమ్మాయిలు ఎలా వచ్చారు, వాళ్ళు రావడం వల్ల ఏం జరిగింది అనేది ద హోల్ స్టోరీ. సో నా పేరు హర్ష అండ్ నా క్యారెక్టర్ పేరు కూడా హర్షనే. అలా కుదిరేసింది, కావాలని చేసింది ఏం కాదు, అలా కుదిరేసింది. సో నేను ఒక సర్ప్రైజ్ ఈవెంట్లు చేసే అబ్బాయిని అనమాట. దానిలో జస్ట్ ఆ సర్ప్రైజ్ ఈవెంట్లు చేస్తూ ఒక అమ్మాయిని కలవడం, తర్వాత ఆ అమ్మాయితోటి ఎలా ట్రావెల్ అయ్యాడు, ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓకే. I forgot your name. So నా పేరు ఖుష్బు. ఖుష్బు. సినిమాలో సోనియా. Okay. Yeah. Could you please tell about your role in the movie? My role, so I'm a college going girl and I have one I want something from life, I have some desires. So just to fulfill my desires, I approach Harsha, and because I feel like he's very innocent guy, and so that's the thing. So I wanted to have someone innocent in my life. Okay. According to the character of movie. So that's how I met Harsha, and our story starts, and there are so many emotional, happiness and romantic moments that you have to watch a film for. Okay. Have you acted in any movies before? Yeah, recently my one film released. It was Urku Patela. So after that, like this Roti Kapda Romance is my first film, but somehow that film released first, and this is now releasing second. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీ మూవీ రిలీజ్ కి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తుంది, దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి అయినా సరే పక్కాగా రిలీజ్ అవుతుందా, లేకపోతే ఇంకా పోస్ట్పోన్ అయ్యే అవకాశం? లేదు, డెఫినెట్లీ ఈసారి October 4th మా సినిమా థియేటర్స్ లో డెఫినెట్లీ రిలీజ్ అవుతుంది. ఆటంకాలు ఏం లేవండి. ఎప్పుడైనా సరే మేము మా టీం అందరం, మా డైరెక్టర్ కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, మేము యాక్టర్స్ కానీ అందరము ఒక మంచి సినిమా చూపించాలి జనాలకి. ఒక థియేటర్లోకి వచ్చిన ఒక ఆడియన్స్ ఒక 150 రూపీసో 100 రూపీసో స్పెండ్ చేసి టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చిన వాళ్ళు సాటిస్ఫాక్షన్ తోటి బయటికి వెళ్ళాలి అని చెప్పి సినిమాని చెక్కుతూ ఉన్నాం అంతే తప్ప ఆటంకాలు ఏం లేవు.
ఓకే, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్తో మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఓ గ్రేట్ అండి. అందరికీ తెలిసిందే బెక్కం వేణుగోపాల్ గారు, కొత్త వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. సో మీకు తెలిసిందే హుషారు, మేము వయసుకు వచ్చాం, ఇలాంటి గొప్ప సినిమాలు, ప్రేమైష్ కాదల్, అలాంటి కొత్త వాళ్ళతో తీసి చాలా పెద్ద హిట్లు కొట్టిన ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన ఇలా ఇంకొక సినిమా కొత్త వాళ్ళతో చేద్దాం అనుకోవడం, దానికి మా డైరెక్టర్ విక్రమ్ రెడ్డి గారు ఒక మంచి కథతో రావడం, రావడం దానికి టైటిల్ అసలు యాక్చువల్లీ టైటిల్ వచ్చేసి దిల్ రాజు గారు పెట్టిన టైటిల్ ఇది. సో అంత మంచి ప్రాజెక్ట్లో మాకందరికీ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ ఫీలింగ్ మాకు, నాతో పాటు మిగతా అందరూ కూడా. అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు పక్కా రొమాన్స్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో, అందుకోసమే ఈ టైటిల్ తీసుకున్నారా దిల్ రాజు గారు? లేదండి, అంటే దిల్ రాజు గారు జస్ట్ టైటిల్ సజెస్ట్ చేసినప్పుడు ఈ కరెంట్ జనరేషన్కి బాగుంటుంది అని చెప్పి టైటిల్ ఇదైతే బాగుంటుంది కథకి అన్నట్టుగా సార్ చెప్పారని మాకు తెలిసింది. అండ్ మా కథకి యాప్ట్ అవుతుంది, జనరల్ పబ్లిక్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మా క్యారెక్టర్స్ అనే కాదు, మా 2 క్యారెక్టర్స్ అనే కాదు, సినిమాలో మిగతా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు సపోజ్ మీరు మీ ఫ్రెండ్స్తో కనుక సినిమాకి వెళ్తే మీరు మిమ్మల్ని చూసుకుంటారు ఏదో క్యారెక్టర్లో, లేదా మీ ఫ్రెండ్స్ని చూస్తారు. అంటే రియల్ లైఫ్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ లాగే ఉంటాయి, రియల్ లైఫ్ నుంచి వచ్చిన సిచ్యువేషన్స్ లాగే ఉంటాయి అనమాట. సో డెఫినెట్లీ చూసిన ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓకే, మీరు ఈ మూవీలో కాకుండా ఇంతకుముందు ఏవైనా మూవీస్లో యాక్ట్ చేశారా, లేకపోతే ఇదే ఫస్టా? లేదండి, ఇది నా సెకండ్ మూవీ. సో నా ఫస్ట్ మూవీ వచ్చేసి మిస్సింగ్ అని తెలుగు సినిమానే. సో అది 2021లో రిలీజ్ అయింది, థియేటర్స్లోనే రిలీజ్ అయింది. అప్పుడు మంచి రివ్యూస్ వచ్చాయి, యాక్చువల్లీ సినిమా బాగుంటుంది. ఖుష్బూ, మీరు చెప్పండి, how was your experience with your co-actors? Oh, it was really wonderful because when for the first time when I came to Hyderabad, I didn't know anything in Telugu. I didn't understand this language and I used to sleep. To be honest, when people are talking in front of me, I used to sleep. So he's the one. He helped me like anything, and I think because of him only I was able to understand and learn my dialogues. We used to sit early morning, like we used to start practicing our dialogues early morning 5 a.m. Okay. So that's how this support system worked for me, and I'm really How glad. he supported you? He supported, like he only supported me with the dialogues, and one our AD is there, Manish, he supported me like anything. So because of Harsha. Oh, sorry. ఇంతకుముందు మనం చెప్పుకుంటూ ఉన్నాము ఏంటి అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎక్కువ మంది తీసుకున్నారు అని విన్నాము. ఎందుకు అలా కొత్తగా ఏమైనా ప్రయోగం చేశారా మీరు? అలా ఏం లేదండి, అంటే మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఎలా చేశారంటే మంచి సాంగ్స్ పిక్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది, అంతే తప్ప కావాలని చేసింది కాదు. సో మా మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, అర్జున్ రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకు బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు. ఆయన మొన్న యానిమల్ తోటి చాలా అవార్డ్స్ కూడా అందుకున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. సో ఆయన ఒక 2 పాటలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారు ఒక 2 పాటలు అండ్ 2 బ్యూటిఫుల్ మెలోడీస్ ఇచ్చారు ధ్రువన్ గారు కూడా. అండ్ వసంత్ గారు ఇంకొక మంచి ఒక వెరీ వైరల్ అయ్యే ఇలాంటి పాట ఒకటి ఇచ్చారు మాకు. ఆ పాట ఇంకా త్వరలో రిలీజ్ అవబోతుంది. సో హోప్ఫుల్లీ ఆ పాట ఇంకా జనాలకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాం. ఇప్పటివరకు ఏమైనా సాంగ్స్ బయటకు రిలీజ్ చేశారా? యా సాంగ్స్ రిలీజ్ చేసామండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ ఒక 3 సాంగ్స్ రిలీజ్ చేసాము. ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి, ఇంకోటి ఒక బ్రేకప్ సాంగ్ లాంటిది, ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేసాము. అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని యాప్స్లో డిఫరెంట్, ఇప్పుడు వింక్లో కానీ వాటిలో అన్నిట్లో చూసినా కూడా చాలా మిలియన్స్ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి. సో అందరికీ నచ్చుతున్నాయి అన్నమాట పాటలు కూడా. ఓకే, అంటే ఈ క్యారెక్టర్కి మీరే సెట్ అవుతారు అని మీలో ఏ క్వాలిటీస్ చూస్ చేసుకున్నారు? ఏమండి, అది మా డైరెక్టర్ గారిని అడగాలి అండ్ ప్రొడ్యూసర్ గారిని అడగాలి. సో వాళ్ళు కథ చెప్పినప్పుడు ఎప్పుడైతే మా డైరెక్టర్ నాకు కథ నరేట్ చేశారో ఆయన నన్ను అడగడం జరిగింది, నీకేమనిపిస్తుంది, నువ్వే క్యారెక్టర్ చేయగలవు అని. బట్ నేను ఆయన్నే అడిగాను, సార్ మీరు చెప్పండి నేను దేనికి సూట్ అవుతాను అనిపిస్తుంది అని అంటే ఆయన మా ప్రొడ్యూసర్ ఇద్దరు ఒకటే క్యారెక్టర్ గురించి చెప్పారనమాట. సో మేబీ ఈ క్యారెక్టర్ ఐ థింక్ నా పేరుతో ఉన్న క్యారెక్టర్ కదా, సో ఐ థింక్ ఇట్ వాస్ మెంట్ ఫర్ మీ. సో నేనైతే బాగా చేశానని అనుకుంటున్నాను. ఖుష్బూ, మీరు చెప్పండి, అయితే టోటల్ 4 హీరోస్ 4 హీరోయిన్స్ ఉన్నారు అంటున్నారు. అయితే ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఓల్డ్ సీనియర్ యాక్టర్స్ ఉన్నారా, తీసుకున్నారా, లేకపోతే వాళ్ళు కూడా కొత్త వాళ్ళనే తీసుకున్నారా? That's a long question. అంటే ఐ థింక్ అది నేను చెప్తే బెటర్ ఏమో, ఎందుకంటే షీ డజంట్ నో కదా తెలుగు ఇండస్ట్రీ ఎవరు సీనియర్ యాక్టర్స్ ఎవరు కాదు అనేది. సో యా డెఫినెట్లీ కొంతమంది ఉన్నారండి, ఎక్కువ ప్యాడింగ్ ఆర్టిస్టులు లాగా అలా కాకుండా డెఫినెట్లీ కొన్ని ఫాదర్ రోల్స్, మదర్ రోల్ క్యారెక్టర్స్ వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా వెల్ నోన్ నేమ్స్?
ఇప్పుడు సురేందర్ గారు ఉన్నారు, ఇంకా అదేంటి ఉన్నారు కొన్ని, అంటే ఎక్కువ క్యారెక్టర్స్ లేవు, అంటే మేమే 8 మంది ఉన్నాం కదా. సో మేమే 8 మంది ఉండేసరికి పెద్ద వేరే స్కోప్ ఎక్కువ లేదు. బట్ థింగ్ ఇస్, సినిమా చూస్తే ఎవరు కొత్త వాళ్ళలాగా అనిపించరు, అది మాత్రం ఐఎమ్ వెరీ ష్యూర్. ఓకే, అంటే పక్కాగా మీ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, హోప్ఫుల్లీ. ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఏం కావాలండి, ఇప్పుడు మనకి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కావాలి. మా సినిమాలో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే కామెడీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దాని తర్వాత రొమాన్స్ ఉంటుంది, దాని తర్వాత లవ్, ఎమోషన్స్, బ్రేకప్, ఇలా అన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ ఒకళ్ళు చూసిన వాళ్ళు 4 స్టోరీల్లో ఒక స్టోరీకైనా మినిమం కనెక్ట్ అవుతారు, లేదా అన్ని స్టోరీలకి కనెక్ట్ అవుతారు. అది మాత్రం మేము గ్యారంటీగా చెప్పగలం. ఓకే, అన్ని మీరే చెప్పేస్తున్నారు, తనకు అవకాశం ఇద్దాం మనం. ఒకవేళ నేనేమన్నా అడిగింది తనకు అర్థం కాకపోతే మీరు కన్వే చేయండి. ఓకే, తనని అడగండి. ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగాను కదా నేను, ఏం క్వాలిటీస్ ఉండి చూసారు అని. తను ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పి ఏం చూసి తనని తీసుకున్నారు? సో షీ ఇస్ ఆస్కింగ్ तुमको क्यों लिए, मतलब क्यों कैरेक्टर, what director or producer saw in you for this role? Okay, so మీరు నాకన్నా గొప్పగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్. I think for that thing I think for to know that you really have to talk to my director Vikram sir, because he can only tell you like what he saw. Didn't you ask him? I think he told me that he wanted a girl who looks like she is a college going girl, a girl next door, a girl which is very known to everyone, and everyone when they see this girl they feel like we know this girl. Okay, she's like our friend. So that's what they saw in me, I guess, and that's the only reason they selected like a college girl. Yeah. Okay, ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ కాబోతుంది మీ మూవీ? October 4th అంటున్నారు, పక్కా అప్పుడు రిలీజ్ అవుతుందా? మీరు కొత్త డోర్లు పెట్టకండి, డెఫినెట్లీ October 4th రిలీజ్ అవుతుంది. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్పోన్ అయింది కదా. యా, పోస్ట్పోన్. అదే ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్పోన్ ఎందుకు చేసామంటే ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావడం కోసమే చేసాము. సో ఇప్పుడు సినిమా రెడీ అయిపోయింది, అండ్ మేము కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ప్రివ్యూస్ చేయడం జరిగింది. ఒకసారి జస్ట్ మేము ప్రమోషన్స్కి వెళ్ళిన కాలేజెస్కి వాళ్ళని పిలిచి ఇన్వైట్ చేసామన్నమాట. ఇన్వైట్ చేసి మేము షో వేయడం జరిగింది ఒక 2-3 కాలేజెస్కి. ఎక్కడ చూసినా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ రెస్పాన్స్. కామెడీ ఉన్న దగ్గర అరిసి నవ్వుతున్నారు, ఎమోషన్ ఉన్న దగ్గర ఏడుస్తున్నారు, బయటకు వచ్చిన తర్వాత మాటలు లేవని చెప్తున్నారు. అంటే మీరు ఇంతకు ముందే చెప్పారు 4 heroes 4 heroines అని. అన్ని క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్ లో కూడా ఉంటాయి అంటున్నారు. మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే ఖుష్బూ, ఓకే మిమ్మల్ని అడగాలన్నప్పుడల్లా ఆయనను చూడాల్సి వస్తుంది. మీరు చెప్పండి, అయితే మీరు మూవీలో, అంటే మీరు ఎప్పుడైతే మూవీ మేకింగ్ టైంలో ఉన్నప్పుడు మీకు అక్కడ వాతావరణం ఏ విధంగా అనిపించింది? అంటే మీరు ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు, హైదరాబాద్లో మీకు ఎలా అనిపించింది? You understood? No, the last line I didn't understand. I mean, she's asking how did you feel the surroundings or the environment in the shoot here? To be honest, I feel like after Uttarakhand, this Hyderabad is my second home, because the love I received is, I'm grateful. I really don't have any words for all the love that I received, and I don't feel like I'm somewhere where I don't know people, because everyone here is very kind and very friendly. So I never felt like I never felt any discomfort, first of all. And on the sets also, everyone was so supportive. So for me it was like a plus. Like I was happy that I was working, and I was working on such set where I was, taken care of. How was your experience with the team? It was to be honest, for me it was a roller coaster ride, because for me I was very new to this industry. I didn't know anything. So it was a learning phase. I'll say it was a totally learning phase where I was learning how to be on set, how to be there, how to understand the needs of your director, because as an actor I'm never satisfied with my work. So because of him only I got to know that okay, if my director is happy, that's all. I should not overthink, that's all. ఓకే, మీరు అసలు ఇండస్ట్రీలోకి ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారు? స్టార్టింగ్ అంటే మీరు చేయడమే యాక్టింగ్ ప్రొఫెషనా, లేదంటే ఏ విధంగా మీరు ఎంట్రీ ఇచ్చారు? అంటే చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండి. సో ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ అయిపోయిందో అప్పుడు నేను వెళ్ళి మా డాడీకి చెప్పాను అనమాట, నేను కాలేజ్కి వెళ్ళను, ఇట్లా యాక్టింగ్లోకి వెళ్ళిపోతానని. సో అప్పుడు దేవర్ లైక్, ఇప్పుడు ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏమంటారో మీకు తెలుసు, అందరికీ తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. సో మా ఇంట్లో కూడా అలానే అన్నారు, అలా కాదు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయి అంటే. నేను చాలా బాగా చదివాను అనమాట. అలా కాదు అంటే గట్టిగానే చెప్పారా? అంటే అంత గట్టిగా కాదండి. సో మా ఇంట్లో చాలా సపోర్టివ్, యాక్చువల్లీ వెరీ సపోర్టివ్.
సో నేను చాలా బాగా చదువుతాను యాక్చువల్లీ అంటే నేను సర్కాస్టిక్గా చెప్పట్లేదు, నేను చాలా బాగా చదివేవాడిని. సో ఏమన్నారంటే నువ్వు అంత బ్రైట్ స్టూడెంట్ కాబట్టి చదువు ఫినిష్ చేసే ఫస్ట్, చదువు ఫినిష్ చేశాక డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నారు. సో నేను అలానే ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఐ వాంటెడ్ టు ట్రై అవుట్. సో షార్ట్ ఫిల్మ్స్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెబ్ సిరీస్ చేశాను. ముద్దపప్పు ఆవకాయ అని ఒక ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్లో కూడా నేను ఒక క్యారెక్టర్ చేశాను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. యా, సో అలా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ తర్వాత పెళ్లిగోలా 3 అని ఒక వెబ్ సిరీస్ చేశాను. అలా చేసుకుంటూ ఉన్న టైంలో ఇంకొక వేరే ప్రాజెక్ట్ కోసం చూస్తున్నప్పుడు మా డైరెక్టర్ శ్రీని జోసిలా, నా ఫస్ట్ సినిమా డైరెక్టర్, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే మేమిద్దరము ఒకే టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం అండి. సో తన క్యారెక్టర్కి నేను సరిపోతాను అనుకోవడం, నాకు ఆ క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ ఉండడం. సో హీ బిలీవ్డ్ ఇన్ మీ when nobody else did, so I am very thankful to him also. సో అప్పుడు మేమందరం కలిసి ఒక సినిమా చేయడం జరిగింది. దాని తర్వాత అది మంచి రివ్యూస్ వచ్చాయి, కాకపోతే అప్పుడు సిచ్యువేషన్స్ వల్ల ఎక్కువ రీచ్ అవ్వలేకపోయాము. సో దాని తర్వాత ఇంకొక మంచి సినిమాతో రావాలని చెప్పి చూస్తున్న టైంలో ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ మూవీ మీ కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇద్దరు చెప్పండి, తనకి కూడా కన్వే చేయండి. తనకే చెప్తా, ఫస్ట్ తను చెప్తా. ఓకే, what do you think about this movie? How would it give you a boost or something to your career? To me only, or the character? To you. To your career. I'll also answer it. Okay. So for me, you know, when I was shooting for this character Sonia, every time I used to be like, hey, I am not Sonia. How can she do this? Like, this was my thing, because Sonia is a very different girl, and the thing she's doing, you'll feel like crazy things. I'll say she is a crazy character in the film, and I think if I played Sonia, so how would this movie help your career? Help your career in your future. Future. That's what. Because see, Sonia is very different from me. So playing such a character which is not you is itself a very difficult task. So if I feel like Sonia taught me a lot. Like I can do anything. This is what I felt, because Sonia was a challenge for me. I can never be like Sonia. So if I did Sonia, maybe I can play different characters for sure. Because I feel like somehow I convinced audience that I am Sonia. Okay. మీరు చెప్పండి. యా, అంటే ఇప్పుడు నాకు చాలా ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ ఈ సినిమా జనాలకి నచ్చే సినిమా. అంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారేమో కానీ, బట్ ద థింగ్ ఇస్ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ అండి. మీరు ముందు మీరే చెప్తున్నారు. అంటే నాకు తెలుసు కదండి, నేను ఆ పొజిషన్లో ఉంటే నేను చాలా మంది గురించి అనుకున్నవాడిని ఒకప్పుడు. సో అందుకని అని చెప్తున్నాను. సో మా కంటెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మూవీ అని, అండ్ డెఫినెట్లీ సినిమా చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో నాకు ఇట్స్ అ వెరీ బిగ్ బూస్ట్ ఫర్ మై కెరియర్ అనిపిస్తుంది. దీని తర్వాత ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనిపిస్తుంది. అండ్ లైక్ షీ సెడ్, నాకు కూడా కొంచెం ఆ క్యారెక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు హీఈస్ వెరీ యాక్టివ్ అండ్ ఆల్, బట్ కొన్నిసార్లు చాలా సైలెంట్ అయిపోతాడు. ఐఎమ్ నాట్ అ సైలెంట్ పర్సన్ ఇన్ రియల్ లైఫ్. నాకు మైక్ ఇచ్చి కూర్చోబెడితే మీకన్నా ఎక్కువ మాట్లాడేస్తానేమో నేను. సో అర్థమైపోతుంది, మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా మీరు టాకెటివ్, తనకి అవకాశం ఇవ్వకుండా మొత్తం మీరే మాట్లాడేస్తున్నారు. తెలుగు రాదని మీరే చెప్పారు. I'll tell you one thing, like how talkative he is. Very supportive to you. No, you know, when we used to practice for our dialogues, like we used to learn our lines. Like I used to learn because he was already done with his part. So we used to prepare our lines early morning 5 a.m. and just imagine who can talk that much 5 a.m. Like he used to talk non-stop. So he's a very talkative person for sure. He's very active, but yeah, his character is somewhat different. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ మూవీ మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా బిగ్ టీవీ ప్రేక్షకులకు కూడా చెప్దాము. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ రోటీ కపడా రొమాన్స్ ఈ మూవీ October 4th రిలీజ్ కాబోతుంది. సో మీరు కూడా వెళ్ళి ఈ మూవీని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.